ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఉన్నారు, కానీ మేకర్స్ చాలా అరుదుగా ఉన్నారు. అందులోనూ ఒరిజినల్ మేకర్స్ భూతద్దం వేసి వెతికినా దొరకరు. సందీప్ రెడ్డి వంగ అలాంటి ఒక ఒరిజినల్ మేకర్. కథ ఎలా ఉన్నా కేవలం తన మేకింగ్ పవర్తో సినిమాను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లడంలో సందీప్ రెడ్డి వంగ ముందుంటాడు. అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలతో తన స్థాయి ఏంటో ఇండియన్ సినిమాకు చూపించాడు ఈ దర్శకుడు. నిజం చెప్పాలంటే ఈ రెండు సినిమాలలో గొప్ప కథ అంటూ ఏమీ ఉండదు. అర్జున్ రెడ్డి సినిమా ఒక లవ్ స్టోరీ. కాలేజ్లో ఒక అమ్మాయిని చూస్తాడు. అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ళిద్దరూ విడిపోతారు. ఆమె కోసమే హీరో వెయిట్ చేస్తాడు. చివరికి స్టోరీ సుఖాంతం అవుతుంది. ఎన్నో సినిమాల్లో ఇలాంటి కథ మనం చూసాం, కానీ అర్జున్ రెడ్డి లాంటి మేకింగ్ ఇండియన్ సినిమాలో అప్పటి వరకు చూడలేదు. అదే సందీప్ రెడ్డి వంగ స్టైల్. సేమ్ యానిమల్ విషయంలో కూడా అదే చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే అది కూడా నాన్నకు ప్రేమతో సినిమా. అందులో ఎన్టీఆర్ ఎలాగైతే తండ్రి పగ కోసం తన స్టైల్ ఫాలో అవుతాడో, ఇందులో తండ్రి మీద అటాక్ చేయాలనుకున్న వాళ్లకు కొడుకు గుణపాఠం చెప్తాడు. ఒక లైన్గా తీసుకుంటే చాలా చిన్న కథ ఇది, కానీ యానిమల్ సినిమా మేకింగ్ నభూతో నభవిష్యతి. తండ్రి కొడుకుల మధ్య ఉన్న ప్రేమను ఇలా కూడా తీయొచ్చా అనేలా యానిమల్ తెరకెక్కించాడు సందీప్. అందుకే ఈ దర్శకుడితో పని చేయాలని హీరోలు అంతగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈయన ప్రభాస్ స్పిరిట్ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నాడు. జూన్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది. ఈ సినిమా కోసం దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ స్పిరిట్. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో పోలీస్ బ్యాక్డ్రాప్లో కొన్ని వందల కథలు వచ్చుంటాయి, కానీ స్పిరిట్ సినిమాలో వాటన్నిటిని మించిన ఒక కొత్త పోలీస్ డ్రామా చూపించబోతున్నాడు సందీప్. అసలు పోలీస్ అంటే ఏంటి, ఎక్కడి నుండి ఈ పోలీస్ వ్యవస్థ స్టార్ట్ అయింది, ఒక కాకి చొక్కా వేసుకున్నవాడు జనం కోసం ఏం చేయాలి ఏం చేయకూడదు, ఇలా చిన్న డీటెయిలింగ్ ఇస్తూ స్పిరిట్ సినిమా కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇది ఒక రివెంజ్ డ్రామా అని ప్రచారం జరుగుతోంది. కథ నీకు ఎంత రొటీన్గా ఉన్నా కూడా దాన్ని సందీప్ రెడ్డి తెరకెక్కించే తీరు ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ సినిమా కోసం ప్రభాస్ను 70 రోజుల బల్క్ డేట్స్ అడిగాడు సందీప్. మామూలుగా ప్రభాస్ సినిమాలకు చాలా వరకు డూప్ వాడుకుంటూ ఉంటారు దర్శకులు, కానీ తన సినిమాకు అలాంటివి వద్దు అని ముందుగానే చెప్పేశాడు సందీప్. ఖచ్చితంగా 70 రోజుల్లో సినిమా పూర్తి చేస్తాను అంటున్నాడు. జూన్ నుండి మొదలుపెట్టి నవంబర్ డిసెంబర్ నాటికి స్పిరిట్ షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు సందీప్. అంతేకాదు తన సినిమా చేస్తున్నప్పుడు ఇతర సినిమాలకు డేట్స్ ఇవ్వకూడదు అనేది ఈయన పెట్టిన కండిషన్. అన్నిటికీ ఓకే చెప్పి త్వరలోనే రంగంలోకి దిగుతున్నాడు రెబల్ స్టార్. ఈ సినిమా కానీ కరెక్ట్గా వర్కౌట్ అయితే ఏకంగా 2000 కోట్లు కొట్టడం ఖాయం.